హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హలో మేడం గారు. ఏంటండి ఈరోజు నాకు లంచ్కి అన్నం పప్పు తినాలని లేదు. మరి ఏం తినాలనుంది? నాకు రైస్ ఐటెంలో ఏదైనా వెరైటీ దొరుకుతుందా? టొమాటో రైస్ చేయనా? టమాటో రైస్ వద్దండి, మరేదైనా. అయితే పన్నీర్లో వెరైటీ మేతి పన్నీర్ రైస్ చేయనా? ఓకే, మేడ పన్నీర్ తీసుకుంటున్నానండి. మీరు బయట పన్నీర్ అయినా తీసుకోవచ్చు, బట్ నేను ఆల్వేస్ ప్రిఫర్ చేస్తా హోమ్ మేడ్ పన్నీరే. ఇంకా ఆప్షన్ లేదన్నప్పుడు బయట తీసుకుంటా. అంటే మీకు తెలుసు కదా పన్నీర్ ఎలా చేసుకోవాలో. సో పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనం ఒక 1.5 చిట్టి ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, అలానే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోండి. అందులోనే 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని, మరీ చిన్నగా చేసుకోకండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలానే కొన్ని కరివేపాకు వేసుకొని కలుపుకోండి. అలానే బిర్యానీ ఆకు ఒక 2 తీసుకొని, అవి పెద్దగా ఉంటాయి కాబట్టి చిన్న పీసెస్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని, అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసుకొని కలుపుకొని, అవి కూడా ఒక 1 మినిట్ వరకు ఉడకబెట్టుకోండి. అలానే టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోండి, మీ టేస్ట్కి సరిపోయేంత. బట్ నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. టొమాటోలు కొంచెం ఉడికిన తర్వాత 1 కప్ మెంతె పల్లె వేసుకోండి. మెంతె కూర ఉంటుంది కదా, సో ఆ మెంతె కూరని మొత్తం విడదీసుకొని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఒక 1 కప్ మేతి ఆకులు వేసుకోండి.
బాగా కలుపుకొని 1 నిమిషం వరకు ఉడకబెట్టుకోవాలి. మెంతెపల్లె ఉడికిన తర్వాత అందులోనే 1 కప్ పన్నీర్ ముక్కల్ని, ఇందాక మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదండి, సో ఆ చిన్న చిన్న ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఇది కూడా కొద్దిసేపు వరకు ఉడకనివ్వండి. కొద్దిసేపు ఉడికిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. రివర్స్గా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నానండి. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి కుక్కర్లో నేనైతే 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటా. ఇప్పుడు కుక్కర్లో కరెక్ట్ వేసుకోవచ్చు, అది విడివిడిగా ఉంటుంది, బట్ చిన్నపిల్లలు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకనే కొంచెం మెత్తగా చేసుకోండి. నేను ఇక్కడ 2.5 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ వేసుకుంటున్నా. మీరు ఏ కర్రీస్ చేసినా మీరు హాట్ వాటర్ యాడ్ చేసుకున్నారంటే ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. మీరు నార్మల్ కూల్ వాటర్ వేసుకోవడానికన్నా హాట్ వాటర్ వేసుకొని ట్రై చేయండి. ఏ ఐటెంకైనా అంతే, మీరు హాట్ వాటర్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. అలానే ఇందాక నానబెట్టుకున్న 1 గ్లాస్ రైస్ని నేను ఇప్పుడు ఉడుకుతున్న నీళ్ళలో వేసుకుంటున్నాను. కొన్ని కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీకు రైస్కి ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 విజిల్స్ వేసుకుంటున్నా. మా కుక్కర్ 4 విజిల్స్ అయితే రైస్ అయిపోతుంది. రెడీ అండి, రెడీ మేతి పన్నీర్ రైస్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.